డూయింగ్ బిజినెస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉంటూ భారతదేశంలోనే యువ నాయకత్వానికి సరికొత్త అర్థం ఈ రోజు తీసుకొని వచ్చినటువంటి సోదరులు లోకేష్ అన్న గారికి, అలాగే హిస్ ఎక్సలెన్సీ ఇండియన్ అంబాసిడర్ టు స్విట్జర్లాండ్ మృదుల్ కుమార్ గారికి, అలాగే మన మినిస్టర్ గారు టీజీ భరత్ అన్న గారికి, మరి ఏపీ ఎన్ఆర్టీ ప్రెసిడెంట్ వేమూరు గారికి, రవికుమార్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నా తెలుగు సోదర సోదరిమల్ల అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు, వందనాలు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం కూడా ఈ యొక్క జ్యూరిక్ మీటింగ్ లోకి వచ్చినప్పుడు ఎంతో ఉత్సాహంగా మీ అందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు నడిపించారు. అదే తరహాలో ఈసారి కూడా కేవలం జ్యూరిక్ లో జరుగుతుందనంటే స్విట్జర్లాండ్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీయే కాకుండా యూరోప్ లో ఉన్నటువంటి తెలుగు కమ్యూనిటీ, జర్మనీ నుంచి, ఐర్లాండ్ నుంచి, లండన్ నుంచి, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాల నుంచి, అంటే మీకు సరిహద్దులేవీ లేవు. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారనంటే అది కారులోనైనా, విమానంలోనైనా, రైల్లోనైనా సరే ఖచ్చితంగా రావాలి, ఆయనకి మన సపోర్ట్ తెలియజేయాలని దేశాలు దాటుకొని వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా గర్వంగా ఉంది ఈ రోజు మన తాలూకా కమ్యూనిటీ మీటింగ్ ఈ రోజు అటెండ్ అవుతున్నందుకు. కొన్ని వేదికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా మాట్లాడినటువంటి తెలుగు ఎంత స్పష్టంగా ఈ రోజు తెలుగులో ఈ వేదికలో ఇక్కడ మాట్లాడుతున్నామనంటే తెలుగు జాతిలో పుట్టినందుకు, మన తెలుగుతనం ఇంత వర్ధిల్లుతున్నందుకు కూడా ఎంతో గర్వకారణంగా ఉంది. ఇప్పుడే మన పిల్లల్ని కూడా మనం అభినందించుకున్నాం. చాలా మంది ఇక్కడే ఉండుంటారు, ఇక్కడే పుట్టుంటారు వాళ్ళు కూడా. ఈ రోజు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది దగ్గర పేర్లు చూస్తే అర్థం కాని పేర్లు, అసలు పలకలేనటువంటి పేర్లు పెడుతుంటే ఇప్పుడే ఇక్కడ ఉన్నటువంటి పేర్లలో లక్ష్మి ఉంది, మహాలక్ష్మి ఉంది, అచ్చమైనటువంటి తెలుగు పేర్లు పెట్టుకొని ఈ రోజు ముందు నడిపిస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా. మనం ఎక్కడున్నా సరే మనకి తెలుగుతనం అనేది మన అందరికీ కూడా ఒక మూలాలు లాంటివి. అటువంటి మూలాల్ని బలపరుస్తూ మీరు అందరూ కూడా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ రోజు మనం తెలుగు జాతి గురించి మాట్లాడుకోవాలనంటే మొట్టమొదటిగా మనం స్మరించుకోవాల్సినటువంటి వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. మన దేశంలోనే తెలుగు వాళ్ళు ఉన్నారా లేదా అన్నటువంటి పరిస్థితుల్లో తెలుగు వారి తాలూకా గౌరవాన్ని, ఆత్మ గౌరవాన్ని, పౌరుషాన్ని చాటి చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన మొట్టమొదటగా మన తెలుగు జాతికి బలమైనటువంటి పునాదులు వేస్తే ఆ పునాదుల మీద అద్భుతమైనటువంటి భవనాలు కట్టినటువంటి వ్యక్తి మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎంతో మంది విదేశాలలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు మీరందరూ కూడా చూసుకుంటే ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని, డైరెక్ట్ గా గాని, ఇండైరెక్ట్ గా గాని ఈ రోజు ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ మీరందరూ కూడా ఈ స్టేజ్ లో, ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా ఉన్నారనంటే ఎక్కడో ఒక దగ్గర చంద్రబాబు నాయుడు గారి తాలూకా కాంట్రిబ్యూషన్ మీ అందరి తాలూకా జీవితాల్లో ఉందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మీరు చదువుకున్నటువంటి కాలేజీలో గాని, మీకు ఎంప్లాయ్ చేసిన వ్యక్తి గాని, లేకపోతే మీరు పనిచేస్తున్న ఇన్స్టిట్యూషన్ లో గాని ఏదో ఒక రూపంలో ఆయన తాలూకా విజన్ ద్వారానే మీరందరూ కూడా ఈ రోజు ఈ స్థాయికి రాగలిగారన్నది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అది పవర్ ఆఫ్ సిబిఎన్. ఆయన విజన్ లో ఉన్నటువంటి పవర్ అది. ఆయన దూరదృష్టి, ఆయన పనితనం, ఆయన కమిట్మెంట్, ఆయన పర్సివరెన్స్ కూడా. ఇన్ని సంవత్సరాలు మీరు ఒక్కసారి భారతీయ రాజకీయ చరిత్ర కూడా చూడండి. ఇన్ని సంవత్సరాలు ఇంత ఇన్ఫ్లుయెన్షియల్ గా భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు, ఎన్ని దశాబ్దాలు మీరు చూసుకున్నా సరే, విత్ ఇన్ డెకేడ్స్ 78 లో ఆయన ప్రస్థానం మొదలై ఇప్పటి వరకు కూడా అదే పవర్ తో, అదే స్టామినాతో, అదే ఎనర్జీతో, అదే విజన్ తో కంటిన్యూ అవుతున్నటువంటి ఏకైక నాయకుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మన తెలుగు జాతిలో ఉండడం మన అందరం చేసుకున్నటువంటి అదృష్టం అది. అలాగే ఈరోజు లోకేష్ అన్న గారు ఏ రకంగానైతే ఎన్టీఆర్ గారు పునాదులు వేశారో, ఏ రకంగా దాని మీద అద్భుతంగా మన అందరికీ కూడా ఒక దార్శనికతతో, ముందు చూపుతో ముందుకు నడిపించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో భవిష్యత్తుకి, తెలుగు వాళ్ళ భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి ఒక ముందు చూపుతో ముందుకు నడిపిస్తున్నటువంటి లోకేష్ అన్న గారు మనందరికీ ఈ రకమైనటువంటి సేవా మార్గంలో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో చేయడం, అది కూడా మనందరికీ కూడా భవిష్యత్తుకి ఒక చక్కనైనటువంటి రెస్పాన్సిబుల్ నాయకత్వాన్ని మనకి చూపించడం మనందరికీ కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం.